హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ కార్నర్. మీరుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇవాళ మన వీడియో ఏంటంటే, నేను ఉగాదికి ఎప్పుడో మా ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చిన్నగా ఒక వీడియోస్ అయితే క్యాప్చర్ అయితే చేశాననమాట, మీతో షేర్ చేసుకుందామని. అస్సలకి నేను మర్చిపోయాను. సో ఇప్పుడు ఇంకా ఆ వీడియో అయితే దొరికిందనమాట. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంత లేట్‌గా ఎవరైతే పోస్ట్ చేయరు. సో, ఇంకా మనం వీడియో అయితే పొద్దున్నే లేచేసి ఇట్లా నీట్‌గా రంగోలీస్ అయితే వేసుకున్నామనమాట ఇంటి ముందర. ఇంకా గడపలన్నీ క్లీన్ చేసుకొని పసుపు, కుంకుమ అయితే పెట్టుకున్నాము. సో, మీకు కానీ మా రంగోలీస్ నచ్చితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇంకా మనము ఏ ఫెస్టివల్స్ కన్నా గడపకి పసుపు, కుంకుమ పెట్టి, పువ్వు పెట్టి మనం పూజ చేస్తాం కదా! సో, అలాగే చేసామనమాట. ఆ తర్వాత మామిడాకులు కడతాం కదా! సో, ఇప్పుడు మేము మామిడాకులు నార్మల్‌గా కాకుండా ఏదైనా ఒక డెకరేషన్ లాగా చేద్దామనేసి, ఇదైతే కొంచెం సింపుల్‌గా ఉందని ఇదైతే మేము చేశామనమాట. సో, ఇది ఎలా చేశానో నేను ఈ వీడియోలో యాడ్ చేశాను క్లిప్స్, ఒకసారి చూసేయండి. ఏం లేదు, చాలా సింపులే. ఒక మామిడాకునైతే తీసుకొని ఇలా నేను చూపించినట్లు మధ్యలో అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో దీనికి లేత ఆకులు కాకుండా కొంచెం ముదురుగా ఉండే ఆకులు అయితే బాగా వస్తుంది. ఇట్లా మిడిల్లో కట్ చేసేసి హాఫ్కి చేసేసిన తర్వాత నేను చూపించినట్టు వీడియోలో మనం టై చేసుకోవాలి. అందులో మిగిలిన కాడను వచ్చేసి ఒక బెల్ లాగా వస్తుందన్నమాట. సో ఇంకా మిగిలిన కాడను వచ్చేసి ఆ మధ్యలో ఉన్న దాంతోనే వేసేయాలి. సో ఈ విధంగా చేయడం వల్ల చూసారు కదా, లుక్ చాలా బాగుంది. సో ఈ విధంగా మనకు ఎన్ని అవసరం ఉంటే అన్ని వేసుకొని తోరణంలాగా కట్టుకొని గుమ్మానికి అయితే వేయచ్చు అనమాట. సో చాలా బాగుంది అనమాట, కలర్ఫుల్గా. ఇంకో మీకు కూడా ఎప్పుడైనా కావాలంటే ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా మేము గుమ్మానికి అయితే కట్టేసాము పసుపు దారంతో. సో ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయింది. నేను వీడియో తీశాను, బట్ వీడియో క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. సో ఫైనల్గా ఇంకా దేవుడికైతే మొక్కేసామన్నమాట. సో ఈ విధంగా మేము దేవుడి రూమ్ని అయితే డెకరేషన్ చేసుకొని ఉగాది పచ్చడి అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టేసాము. సో నాకైతే ఏ టేస్ట్ వచ్చిందో అర్థం అవ్వలేదన్నమాట, అంత మిక్స్డ్ టేస్ట్గా ఉంది. సో మీకు కూడా ఈ ఉగాది హ్యాపీనెస్ ఇవ్వాలని కోరుకుంటూ, మీకు ఏ టేస్ట్ వచ్చింది స్టార్టింగ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. బాయ్.